హనీషా, నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి. హాయ్, నా పేరు శ్రీ. నేను లైక్ అదేంటి శివకాశి తమిళనాడు నుంచి వచ్చాను. నా పేరు ఫిర్దోస్, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. నా పేరు వైష్ణవి, నేను వరంగల్ నుండి. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు లైక్ చాలా భయం, టెన్షన్ అన్నీ అనిపించాయి. కానీ ఇక్కడికి వచ్చాక ఆఫ్టర్ మీటింగ్ దిస్ పీపుల్ చాలా మంచిగా ఉంది. ఇప్పుడు వెళ్ళడానికి కొద్దిగా బాధగా కూడా ఉంది. నేనైతే ఫస్ట్ టైం నార్త్కి వచ్చా, సో ఈ పరాటాలేని మన బాడీకి ఏం సెట్ అవ్వని అర్థమైంది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. ఫుడ్ అంతేం బాగోదు. ఇక్కడికి వచ్చి ఏమన్నా నేర్చుకున్నామంటే కొంచెం ఫుడ్ చేసుకోవడం, తినడం నేర్చుకున్నాము. బెస్ట్ అదే జరిగింది. ఇక్కడ కుకింగ్ నేర్చుకున్నాం కాస్త. కుకింగ్ వీడియోస్, యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారా? చేసి నువ్వే చూసుకుంటా. ఇదంతా తీసే. Meanwhile, వరస్ట్ ఫ్రెండ్ అంటే హనీషానే కాదు ఇప్పుడు, కానీ అట్లీస్ట్ నేను ఒకతే మిగిలింది లాస్ట్కి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నాకు ఫ్రెండ్ అని ఎవరు లేరు, అంటే క్రేసియస్ ఫ్రెండ్ అని లేరు, క్రేసియస్ ఫ్రెండ్స్ అని ఉన్నారు. నేనైతే తమిళనాడు నుంచి వచ్చాను నిజంగా. అంటే సర్లే మనకి ఎవడైనా తమిళుడు దొరుకుతాడులే, ఇంకా 4 years అదేంటి బతికేస్తాం అనుకున్నా. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ సడన్గా చూస్తే అది ఎగ్జాక్ట్గా 13 మంది తెలుగు వాళ్ళు వచ్చిర్రు. నా లైఫే మార్చేశారు. అంటే మొత్తం తెలుగులో పోయింది. నేను ఇంకా తమిళ వాళ్ళతో మాట్లాడలేదు అసలు, మొత్తం అదే తెలుగు వాళ్ళతోనే ఉండిపోయినా. వీళ్ళందరూ క్రేసియస్టే, ఒక్కొక్కడు ఒక్కొక్క విధానంలో. meanwhile, నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు. ఎవరో ఫ్రెండ్. కొంచెం క్లబ్స్లో కానీ దేంట్లో అయినా ఉండడానికి ట్రై చేస్తే ఇంటరాక్షన్ పెరుగుతుంది అందరితో. సో మోస్ట్లీ జూనియర్స్కి అయితే ఒకటే చెప్తా, క్లబ్స్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఏదో ఒకటి కల్చరల్ ఆర్ టెక్నికల్ ఏదైనా. బేసికలీ దేని గురించి ఎక్కువ ఆలోచించకండి. ఏది ఎలా అవ్వాలని ఉంటే అలా అవ్వుద్ది. జస్ట్ ఎంజాయ్ ద మూమెంట్, లివ్ ఇన్ ద మూమెంట్ అంతే. దేన్ని ఓవర్ థింక్ చేయకండి. ఫస్ట్ అన్ని ఓవర్ థింక్ చేసి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించకండి. ఏది అనిపిస్తే అది చేసేయండి. ఎవరు ఏమనుకున్నా కానీ మీరు ఫైనల్ ఇయర్ తర్వాత మీతో అయితే ఎవరు రారు అనుకునే వాళ్ళు. సో అంటే హ్యాపీ డేస్ మూవీతో కంపేర్ చేయొచ్చు, కేరింత మూవీతో కంపేర్ చేయొచ్చు. ఇంకా ఈ టైంలో అయితే అసలు హ్యాపీ డేస్ చాలా గుర్తొస్తుంది. బికాస్ ఆ సాంగ్స్ లాస్ట్లో, ఇంకా ఇప్పుడు ఫేర్వెల్ మూమెంట్, అన్ని ఫేర్వెల్స్ జరుగుతున్నాయి. లైక్ అందరినీ మిస్ అవ్వబోతాము అని చెప్పి ఆ బాధ యాక్చువల్లీ చాలా బాధేస్తుంది. ఇంకా అది తలుచుకుంటే చాలా బాధేస్తుంది. ఇంకా వదిలేసేలాగా ఇంకెలా ఉంటుందో అసలు ఊహించుకోలేకపోతున్నాం.